అని చదివాం కదూ. ఇంకా 2 ఇటువంటి భూకంపాలు మనం చూడబోతున్నాం దేవుని యొక్క వాక్యంలో. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. విన్నారా? ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు జరిగిన 2వ సంఘటన ఏమిటి అనగా, చూడండి, సూర్యుడు కంబళి వలె నలుపాయెను. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం నిశ్చితంగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క విమోచన కార్యక్రమం జరగడానికి ముందుగా ఇటువంటి సంఘటనలు జరిగినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుడు చూపెట్టిన ఒక సూచన ఏమిటి అనగా, నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను.